ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ వస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క సువార్తను ఆరంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నామానికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ వస్తున్నాను. రేపాటి వారం ఈ దినము బ్రతికి ఉన్నామంటే కేవలం మీ యొక్క కృపనే. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. ఈ దినము సువార్తను తండ్రి మా యొక్క సహోదర సహోదరులకు తెలియజేస్తుండగా తండ్రి వారి యొక్క మనోనేత్రములను వెలిగింపచేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. అలాగూ తండ్రి ఈ యొక్క సువార్త ద్వారా వారు రక్షింపబడి మారు మనస్సు పొంది పరలోక రాజ్య వారసులుగా ఉన్నట్లుగా మీ కృప అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క సువార్తను వినక ముందు మనము ఒక పాటను విందాం. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెల్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెల్చెన్. కుష్ఠరోగుల శుద్ధుల చేసెను, కుష్ఠరోగుల శుద్ధుల చేసెను. చచ్చిన వారిని లేపుట యేసు ఇలాకే తెల్చెన్. చచ్చిన వారిని లేపుట యేసు ఇలాకే తెల్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెల్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెల్చెన్. పాపుల కొరకై సిలువను మోసెన్, పాపుల కొరకై సిలువను మోసెన్. రక్తమును చిందించనేసు ఇలాకే తెల్చెన్. రక్తమును చిందించనేసు ఇలాకే తెల్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెల్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెల్చెన్. యేసు నామమున విశ్వాసముంచుము, యేసు నామమున విశ్వాసముంచుము. నిశ్చయముగా రక్షించనేసు ఇలాకే తెల్చెన్. నిశ్చయముగా రక్షించనేసు ఇలాకే తెల్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెల్చెన్. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలాకే తెల్చెన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. బైబిల్లో ఒక మాట రాయబడతా వచ్చింది. 1 తిమోతి 1:15 ఇందాక మనము వింటా వచ్చినాము. అందులో క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాటను వింటా వచ్చినాం. కనుక క్రీస్తు అనగా అభిషేక్తుడు, యేసు అనగా రక్షకుడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు అభిషేకింపబడి ఈ లోకంలో పాపంలో ఉన్న మనలను రక్షించుట కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మనము వినకముందు ఉపమాన రీతిగా జరిగిన విషయాన్నే నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఒక లాయర్ ఉన్నాడు, తనకు ఒక్కగానొక కుమారుడు. ఆ యొక్క కుమారుడిని చిన్న వయసులో పుట్టినది మొదలుకొని ఎంతో అల్లారు ముద్దుగా తను పెంచుకుంటూ వచ్చేవాడు. అంత మాత్రమే కాదు, కానీ తను ఏదైనా తప్పు చేస్తే తను మందలిస్తూ వచ్చేవాడు. అయితే ఆ చిన్న వయసులో నుంచి తను యవన దశలోనికి వచ్చినప్పుడు తండ్రి యొక్క మాటను పెడచెవి పెట్టి తన యొక్క పాపములు తప్పిదములు చేసుకుంటూ వెళ్ళేవాడు. వ్యసనాలకు తను బానిసుడవుతా వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా స్నేహితులతో అనేకమైన పాపములను చేస్తూ తన యొక్క తండ్రి మాటను వినకుండా ఉండేవాడు. ఒక దినము ఇలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తనకు తన యొక్క స్నేహితుల మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతూ వచ్చింది. జరిగినప్పుడు ఆ యొక్క కుమారుడు అతనిని ఎలాగైనా తన యొక్క స్నేహితుడిని చంపాలని అనుకొని తన దగ్గరున్న ఒక కత్తిని తీసుకొని ఆ యొక్క స్నేహితుడిని చంపివేస్తూ వచ్చినాడు. చంపివేయబడినప్పుడు ఆ యొక్క పోలీసులు తనను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఆ యొక్క కోర్టులో రిమాండ్ విధిస్తారు. కోర్టులో రిమాండ్ జరిగిన తర్వాత ఆ యొక్క తప్పు తనే చేశాడని రుజువు చేయబడిన తర్వాత చివరిగా తన యొక్క మరణశిక్ష యొక్క ఉరి శిక్షలోనికి వెళ్ళకముందు తన చివరి కోరికను అడుగుతారు. కనుక అడగడానికి తన తండ్రికే, ఆ యొక్క కుమారుని యొక్క తండ్రికే ఆ యొక్క పర్మిషన్ వచ్చినప్పుడు ఆ జైల్లో కుమారుడు ఉన్న ఆ జైల్లోనికి తండ్రి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తండ్రి తన కుమారుడితో చెప్తా వచ్చినాడు, నీ గురించి చిన్ననాటి నుంచి ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చినా నాన్న. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క తప్పిదములు పాపముల విషయంలో కూడా నేను అనేక సార్లు నేను గద్దిస్తూ వచ్చినాను. అయినప్పటికీ నువ్వు పాపంలో పడిపోతా వచ్చినావు. నా యొక్క మాటను నువ్వు వినలేదు కనుక నీకు ఉరి శిక్ష విధింపబడతా వచ్చింది. కనుక చివరిగా మరొకసారి నేను నీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలాగ రాయబడి ఉన్నది. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు ప్రభుల వారు మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడై తిరిగి లేస్తా వచ్చినాడు. నీ యొక్క పాపములను యేసుక్రీస్తు ప్రభు రక్తమందలి విశ్వాసం నుంచి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నన్ను పరలోక రాజ వారసునిగా చేసుకుంటురా అని నువ్వు ప్రార్థించినట్లయితే పశ్చాత్తాపంతో ఆయన నిన్ను క్షమిస్తాడు. అంత మాత్రమే కాకుండా రెండవ మరణం నరకం నుంచి నిన్ను తప్పించి పరలోక రాజ వారసునిగా నిన్ను చేస్తాడని చెప్పి, కనుక ఇప్పుడు నువ్వు ఈ యొక్క శిక్ష నుంచి, ఈ యొక్క పాపంలో నీవు చనిపోతే నువ్వు నరకంలోనికి వెళ్ళిపోతావు. కనుక నీకు బదులుగా నేను శిక్షను అనుభవిస్తాను. కనుక నీ యొక్క ఖైదీ యొక్క వస్త్రములను నాకు ఇచ్చివేసే, నా యొక్క వస్త్రములను నీవు తీసుకొని బయటికి వెళ్ళిపో, అప్పుడు నీవు శిక్ష నుంచి తప్పింపబడతావని చెప్తాడు. అలాగ తండ్రి తన కుమారుడితో చెప్పినప్పుడు కుమారుడు ఎంతగానో బాధపడతాడు, ఏడ్చుకుంటాడు. తండ్రి కూడా ఏడ్చుకుంటూ వస్తాడు. అలాగ వస్త్రములను మార్చుకుంటారు. తండ్రి ఆ యొక్క జైలు గదిలో ఉండిపోతాడు. కుమారుడు బయటికి వచ్చేస్తాడనమాట. వచ్చేసినప్పుడు కుమారుడు ఆ యొక్క శిక్ష నుంచి తప్పింపబడతా వస్తాడు. తండ్రి ఆ యొక్క మరణశిక్ష ఉరి శిక్షలో చనిపోతా వస్తాడు. కనుక ఆ యొక్క కుమారుడు తన దేవుని దగ్గర పాదముల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా యొక్క పాపములను క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నా బదులు నా యొక్క తండ్రి మరణం పొందుతా వచ్చినాడు. ఒకవేళ నేను ఆ యొక్క శిక్ష పొందింటే నేను నరకంలోనికి వెళ్ళిపోతాను. అయితే నన్ను ప్రేమించి నా తండ్రి నాకు బదులుగా ఆయన చనిపోతా వచ్చినాడు. దేవా నన్ను క్షమించుమని దేవుని దగ్గర తన యొక్క పాపములను ఒప్పుకుంటా వస్తాడు. అట్లు తన యొక్క పాపముల విషయంలో ఆయన పశ్చాత్తాపం పొందుట దేవుడు చూచి ఆయనను క్షమిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన తన బిడ్డగా స్వీకరిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే తన యొక్క పాపములను యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చినాడో
ఆనాటి నుంచి అతడు దేవుని యొక్క పని చేస్తూ అనేక మంది అతను రక్షింపబడటం మాత్రమే కాదు, కానీ అనేక మందికి తెలియజేసి అనేక మందిని రక్షిస్తూ వస్తాడనమాట. ఇది తన యొక్క జీవితంలో జరిగిన సంఘటన అన్నమాట. కనుక ఇలాగనే అనేక మందిని రక్షించాలని తనైతే ఎలాగూ ఆశపడతా వచ్చినాడు, అలాగే నేను కూడా మీకు దేవుని యొక్క మాటలను తెలియజేసి మిమ్మల్ని కూడా పాపంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు విడిపించి మీరు కూడా రక్షింపబడి పరలోక రాజ్య వారసులు కావాలనే నా యొక్క ఆశ అన్నమాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలా రాయబడినది. 1 యోహాను 3:4 పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మానవుడు చేసిన మొట్టమొదటి పాపము ఆజ్ఞను అతిక్రమించడమే, అనగా మాట వినకపోవడమే బైబిల్లో రాయబడతా వచ్చింది. కనుక మన తల్లిదండ్రులు ఏదన్నా మనకు ఆజ్ఞ ఇస్తే లేకుంటే పని అప్పగిస్తే ఆ పని చేయకపోవడం, లేకుంటే మాట వినకపోవడం, ఇలాంటివి మనం చేసినట్లయితే మన తల్లిదండ్రులైన వారు ఎంతగానో బాధపడుతూ వస్తారు. అలాగనే దేవుని యొక్క మాట కూడా మనం వినకపోతే ఆయన కూడా ఎంతగానో బాధపడుతూ వస్తాడు. కనుక మనం ఎంతో సులభంగా మాట వినకుండా చేసే పని ఆజ్ఞ అతిక్రమం, మాట వినకపోవటమే. ఇలాంటి పాపంను మనము సులువైనదిగా అనుకుంటా వస్తాము, చిన్నదే కదా అని అనుకుంటా వస్తాం. బైబిల్లో క్షమింపలేని పాపము అతిపెద్ద పాపము కూడా రాయబడతా వచ్చింది. మార్కు సువార్త 3వ అధ్యాయము 28-29లో మనము దాన్ని చూడగలము. ఆ మాట మీకు చదివి వినిపిస్తాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది. మార్కు సువార్త 3:28-29 సమస్త పాపములను మనుషులు చేయి దూషణలన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ కాలంలో దేవదూషణ, దేవుడు క్షమింపలేని పాపమును కూడా అతి సులభంగా చేస్తున్నాము. ఇది చాలా విషాదమైన దినంలో మనం ఉంటున్నాం. అయినను దేవుడు ఇంకా మనలను ప్రేమిస్తున్నాడు. 2024 సంవత్సరంల క్రితమే తన ప్రియకుమారుడు మనుష్యపుత్రుడిగా అనగా నరునిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో జన్మింప చేస్తూ వచ్చినాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట రాయబడతా ఉన్నది. ఆ మాటను చదివి వినిపిస్తాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 1:21 ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. పాపములో మనం ఉండగానే తన పవిత్ర ప్రేమను చూపి మనలను పవిత్రులుగా చేయాలని ఇష్టపడ్డాడు. దీని కొరకు తను చేసిన గొప్ప పని ఏంటంటే భౌతికంగా రోగములను డాక్టర్ బాగు కాని రోగములను సహితము స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని సహితము తిరిగి సజీవులనుగా చేశాడు. మనము పాపములో చనిపోతే నిత్య నరకము ఉంది, అక్కడ అగ్ని ఆగదు, మన ఆత్మ చావదు. యుగయుగములు మనము బాధపడవలసిందే. మన పాపంను తన మీద వేసుకొని మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడునూ లేడు. తన పరిశుద్ధ రక్తమును చిందిస్తూ వచ్చాడు. కనుక ఆయన యొక్క పరిశుద్ధ రక్తమందలి మనము విశ్వాసం ఉంచి మన యొక్క పాపములను ఆయన పాదముల ఎదుట మనం ఒప్పుకొనినచో ఆయన పరిశుద్ధ రక్తంతో మనలను కడిగి వేస్తా వస్తాడు, పవిత్రపరుస్తాడు, తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. విశ్వాసముతో మనము దేవుని ఎదుట
నీ యొక్క పాపముల పశ్చాత్తాపముతో ఉంటే ఆయన మనలను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసుకుంటూ వస్తాడు. అంత మాత్రమే కాకుండా మన యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తూ వస్తాడు. పరిశుద్ధ ఆత్మదేవుని మనకు సంచకరుగా అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా పాపంలో తిరిగి పడిపోకుండా ఆయన మనలను భద్రపరుస్తూ వస్తాడు. ఆత్మ మనలో ఉంటుంది కనుక మనము పాపం చేయటానికి ఒకవేళ ప్రేరేపింపబడినప్పటికి కూడా ఆయన ఆ యొక్క పాపంలో పడిపోకుండా ఉండటానికి కొరకై ఆయన మనలను గద్దిస్తూ వస్తాడు. కనుక ఆ పాపంలో పడిపోకుండా ఆయన మనల్ని తప్పిస్తూ వస్తాడు. అలాగూ పరిశుద్ధంగా జీవిస్తూ మనము ఈ లోకంలో మన యొక్క జీవిత యాత్రను ముగిస్తే ఆ యొక్క పరలోక రాజ్యంలో సదాకాలం ప్రభుతో కూడా మనము సుఖ సంతోషాలతో అక్కడ ఉంటాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలాగ రాయబడి ఉన్నది. 1 కొరింథీయులకు 15:3-4 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది దేవుని యొక్క రక్షణ సువార్త. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు అర్పిస్తూ వస్తున్నాను తండ్రి. మా యొక్క ప్రియ సహోదర సహోదరులకు ఈ చిన్ని మాటలు దేవుని యొక్క వాక్యం తెలియజేయడానికి నేను అనుగ్రహించిన మహాకృపకై వందనములు, స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఈ యొక్క మాటలను వారి యొక్క హృదయంలో భద్రపరిచి వారి యొక్క హృదయంలో పశ్చాత్తాపం కలుగజేసి వారు తండ్రి పాపముల విషయమై పశ్చాత్తాపడి తండ్రి మీ యొక్క పరిశుద్ధ రక్తమందలి విశ్వాసం ఉంచి ఆ యొక్క రక్తం ద్వారా వారి యొక్క పాపములను కడిగి వేసుకొని నీతిమంతులుగా తీర్చబడి మీ కొరకు వారు జీవించినట్లుగా మీ కృప అనుగ్రహించి అలాగూ పరలోక రాజ్య వారసులుగా చేయబడినట్లుగా మీ కృప దయచేస్తురమ్మని వేడుకుంటూ వారిని ఆశీర్వదిస్తురండి. వారి యొక్క ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీరుస్తురమ్మని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.